హాయ్ గైస్, మీరు రామాయణాన్ని చాలాసార్లు వినే ఉంటారు. కానీ మీకు ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యాల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. రావణుడికి 10 తలలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ ఆ 10 తలల వెనుక ఒక్కో తలకి ఒక్కో రకమైన రీజన్ అండ్ క్యారెక్టర్ ఉంది. ఏ తలకి అది ప్రత్యేకం. మామూలుగా మనం ఒక్కరోజు నిద్రపోకుండానే బాడీ మొత్తం అదో రకంగా ఉంటుంది. అలాంటిది లక్ష్మణుడు 14 సంవత్సరాల వరకు ఎలా నిద్రపోలేదంటారు? ఈ వీడియోలో ఇలాంటి కొన్ని రహస్యమైన ట్రూల్స్ గురించి తెలుసుకుందాం. కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెల్ డన్. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఏదైనా కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేసుకుందాం. ముందుగా రావణ బ్రహ్మ గురించి తెలుసుకుందాం. మనం రావణుడి 10 తలల గురించి చాలాసార్లు విన్నాం. కానీ ఆ తలలు ఫిజికల్గా వచ్చాయి అనుకుంటాం. దాని అసలైన అర్థం వేరే ఉంది. రావణ యొక్క 10 తలలకు 10 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో స్పెషల్ బిహేవియర్. అవి కామం, కోపం, మోహం, లోభం, మదం, అసూయ, జ్ఞానం, మేధస్సు, చిత్త మరియు అహంకారం. రావణ కేవలం బలవంతుడు మాత్రమే కాదు, తన క్యారెక్టర్ని సిచ్యువేషన్కి అడ్వాన్స్డ్గా మార్చుకునే శక్తివంతుడు. కానీ రావణుడు వీటిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కానీ వీటన్నిటిని రావణుడు కనుక కంట్రోల్ చేసుకొని ఉంటే ఈ భూమి మీద అతను ఉన్నంత వరకు అతన్ని గొప్పవాడిగా ఉండేవాడని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు సీతామాత అగ్ని ప్రవేశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీతో చెప్పే నిజం మీకు ముందే తెలుసుంటే బాగానే ఉంటుంది. తెలియకపోతే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ విషయం కొంచెం సీరియస్గా వినండి. మీకు తెలిసింది ఏంటంటే, లంకా యుద్ధం తరువాత శ్రీరామచంద్రమూర్తి సీతమ్మని అయోధ్యకు తీసుకుని వస్తాడు. రాజ్య ప్రజలు సీతమ్మ గురించి ఏదేదో వాగుతూ ఉంటారు. కానీ శ్రీరాముడికి మాత్రం తెలుసు సీతమ్మ ఎలాంటిదో. కానీ ప్రజలకు ఉన్న డౌట్ని క్లారిఫై చేయాలని సీతమ్మని ప్రజల సమక్షంలో నిలబెట్టి నీ పవిత్రతని నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేయమంటాడు. కానీ ఇది నిజం కాదు. నిజమైన సీతమ్మని రావణుడు అపహరిస్తున్నప్పుడు అగ్నిదేవత అసలు సీతమ్మని తనలో నిమగ్నం చేసుకుంటుంది. రావణుడు అపహరించింది సీతమ్మ ఛాయారూపంలో ఉన్న మాయా సీతని. నిజమైన సీతమ్మ అగ్నిదేవ సన్నిధిలో ఉంటుంది. అగ్నిప్రవేశం చేసిన తర్వాత అగ్నిదేవ శ్రీరాముడికి నిజమైన సీతమ్మని అప్పగించాడు. మీరు నమ్మకపోతే ఇది శ్రీమద్ రామాయణంలో స్పష్టంగా వివరించారు. సీతమ్మ యొక్క పవిత్రతని రావణుడు తాకలేదు. కానీ రావణుడికి సీతమ్మని స్పర్శించడం మాత్రం తప్పు. అది రావణ వినాశానికి కారణమయ్యింది. ఈ విషయాన్ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసుకున్నట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మన రఘుపతి రాఘవుడు, ఆది పురుషుడు శ్రీరామచంద్రమూర్తి తిరిగి వైకుంఠానికి ఎలా వెళ్ళాడో తెలుసుకుందాం. రామాయణం ముగిసిన తర్వాత శ్రీరాముడు వైకుంఠానికి తిరిగి వెళ్ళడంలో ఒక రహస్యం ఉంది. శ్రీరాముడు అవతారం సమాప్తి సందర్భంలో సరయూ నదిలో ప్రవేశిస్తాడు. అతని దేహం సరయూ నదిలో కలిసిన వెంటనే విష్ణు స్వరూపంలో వైకుంఠానికి చేరుకుంటాడు. హనుమంతుడు మాత్రం శ్రీరామ పట్టాభిషేకం అయ్యాక శ్రీరాముడు వెళ్ళిన దారిని చూడలేదు. శ్రీరాముడు కావాలనే హనుమంతుడు బిజీగా ఉన్నప్పుడు హనుమంతుడికి చెప్పకుండా రహస్యంగా వెళ్ళాడు. శ్రీరామ అవతారం సమాప్తికి సరయూ నది ఒక ఆధారం. శ్రీరాముడు లోక కళ్యాణం చేసిన తరువాత విష్ణు స్వరూపంలో వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు. జై శ్రీరామ్. సరయూ నది ఎక్కడ ఉందో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు జటాయువు పక్షి గురించి సింపుల్గా తెలుసుకుందాం. రావణుడు సీతమ్మను అపహరిస్తున్న సమయంలో జటాయువు రావణుని అడ్డుకుంటుంది. కానీ జటాయువు వయసు అప్పటికే ఎక్కువ అవ్వడంతో ఎక్కువ సమయం పాటు పోరాడలేకపోయింది. జటాయువు చనిపోయాక శ్రీరామచంద్రమూర్తి జటాయువు అంతిమ కార్యాలు చేశాడు. జటాయువుకి ముక్తి లభించింది. ఈ విషయంలో మనం ఒకటి నేర్చుకోవాలి. మనం ధర్మం కోసం పోరాడుతున్నట్లయితే మనం ఎవరికి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ధర్మం కోసం సొంత అన్న రావణుడిని వదిలి వెళ్ళిన విభీషణుడి గురించి మాట్లాడుకుందాం. విభీషణుడు రావణుడి దగ్గర నుంచి ఎందుకు వెళ్ళాడంటే, విభీషణుడు ధర్మాన్ని అనుసరిస్తాడు. ధర్మం పైన నమ్మకం. తన అన్న రావణుడు చేసేది అన్యాయం అని తెలుసు. విభీషణుడు ధర్మం వైపు ఉండాలని రాముడి వైపు వెళ్తాడు. రావణ సంహారం జరిగిన తరువాత విభీషణుడు రాముడిని ఈ సమస్త లంకకు నీవే రాజని అంటాడు. కానీ శ్రీరాముడు మాత్రం నేను యుద్ధం చేసింది ధర్మం కోసం, రాజ్యం కోసం కాదని విభీషణుని లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు శ్రీరాముడు. ఇవి రామాయణంలో ఉన్న ఒక చిన్న ఇసుక రేణువంత రహస్యాలు మాత్రమే. మనం తెలుసుకున్నది ఘోరంత మాత్రమే. ఇంకా కొండంత తెలుసుకోవాల్సి ఉంది. ఈ వీడియోకి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇవే కాదు, ట్రెండింగ్ టాపిక్స్ మీద కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ హైజాక్ ఇన్సిడెంట్ గురించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇది కేవలం ట్రైన్ హైజాక్ ఇన్సిడెంట్ మాత్రమే కాదు, దీని వెనుక ఇంటర్నేషనల్ స్కామ్ ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వీడియో దాని గురించే. ఓపెన్ చేసి ఒకసారి చూడండి.